అందరికీ నమస్కారం. నేను మీ మల్లికార్జున రాజేందర్ గా 46వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. 2002లో ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈ మరణించిన వారిని అంత్యక్రియలు చేయడం జరుగుతుండే. వర్షాకాలము అక్కడ నిలబడలేకపోతుండే, ఎండాకాలం కూడా కాలంగా అటువంటి కార్యక్రమాలు చేసుకొని వస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుండే. నేను హన్మకొండలో చూశాను, ఈ శ్మశాన వాటికలు ఒక నిర్మాణాలు ఉన్నాయి అక్కడ, ఇవి ఉన్నాయి ఇట్లా అని చెప్పి తెలియగానే నేను అక్కడ పోయి చూసి వచ్చాను. చూసి వచ్చిన తర్వాత పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ గారు ఇటువంటి ఆలోచన ఒకటి ఉన్నది, ఈ అంత్యక్రియలు చేయడానికి చాలా కష్టమవుతుంది, దానికి ఒక ల్యాండ్ కేటాయించినట్టయితే మేము దాన్ని అభివృద్ధి చేసే కోసం మీ సహాయ సహకారాలతో చేస్తాము, మేము సేవలు చేస్తామని నేను అడగడం జరిగితే, వారి ఆలోచనతోటి ఇది ఒక మనిషి పేరు మీద ఇవ్వరు, ఏదైనా ట్రస్ట్ ఏదైనా పెట్టిన లయన్స్ క్లబ్ ఏదైనా పెట్టినట్టు తీస్తారు అంటే, అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి మేము కొంతమంది ఒక 20 మంది లయన్స్ క్లబ్, మంకమ్మ తోట లయన్స్ క్లబ్ అని ఒకటి పెట్టినాం. దాని మీద ప్రభాకర్ గారికి దగ్గరికి పోయి కలిసినట్టయితే ఆయన కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు మా లెటర్పేట. ఒక 3 ఎకరాల భూమి ఈ మార్కండేయ నగర్ ప్రాంతంలో బైపాస్ రోడ్ పక్కన కేటాయించారు. వారి మాట మీదకి వెళ్ళి, వారి చెప్పడం మీదకి వెళ్ళి కలెక్టర్ గారు మాకు అది ఇచ్చారు. ఇక అప్పటి నుండి మేము లయన్స్ క్లబ్ దాన్ని పడి అన్ని విధాల మా లయన్స్ క్లబ్ వాళ్ళ మెంబర్ల సహాయ సహకారాలతోటి ఈ 4-5 వాడలు ఉన్న ముఖ్యులతో కూడా సహాయ సహకారాలు తీసుకొని దాన్ని నిర్మాణం చేయబడి, మున్సిపల్ ఫండ్స్ తో కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అది వల్ల చాలా బీదవారి కానీ ధనవంతులకు కానీ అందరికీ అందుబాటులో ఉన్నది. అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి సదుపాయాలు కూడా నిర్మించడం జరిగింది. అటువంటి సేవ నాకు ఆలోచన వచ్చినందుకు నేను ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నాతోటి లయన్స్ క్లబ్ మెంబర్లు అందరం కలిసి అది నిర్మాణం చేయబడ్డది. దాని తర్వాత అప్పుడు ఎంపీ గారికి మేమందరం పోయి చాలా కృతజ్ఞత తెలియజేసినాం. మీ అమూల్యమైన ఓటు వేసి నాకు నన్ను ఆదరించి నన్ను పెద్ద భారీ మెజార్టీ తోటి ఓట్లు వేసి గెలిపించగలని కోరుకుంటున్నాను.